పెద్దారెడ్డి విషయంలో అసలు న్యాయమూర్తి అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమంటారో చూడాలి. ఎందుకంటే కోర్టులు కూడా ఆయన ముందు బలాదూర్, హైకోర్టు ఆర్డర్ వేస్తేనే అవతల పెట్టేయగలిగాడు. పోలీసులు కూడా చివరికి అక్కడ బానిస పనులుగానే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు నిలదీసింది. అధికార దుర్వినియోగం, కక్షపూరిత రాజకీయ లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కార్ అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. తన నియోజకవర్గమైన తాడిపత్రిలోకి వెళ్లేందుకు, అలాగే తన ఇంట్లో ఉండేందుకు పోలీసులు అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మీద విచారణ చేసిన సింగిల్ జడ్జి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ తాడిపత్రిలోని ఇంటికి వెళ్లి నివసించే నిమిత్తం పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. ఇది మన హైకోర్టులో. అయితే వీటిని పోలీసులు బేఖాతరు చేయడంతో కోర్టు ధిక్కార పిటిషన్ పెద్దారెడ్డి దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మీద విచారణ జరిపిన జస్టిస్ హరినాథ్ తాడిపత్రిలో ఇంటికి వెళ్లి ఉండేందుకు వీలుగా పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ పోలీసులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ మీద విచారణ జరిపిన ధర్మాసనం పెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి దాఖలు చేశారు. వ్యాజ్యం మీద శుక్రవారం విచారణ జరిపినటువంటి జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వం ధర్మాసనం విచారణ జరిపింది. పెద్దారెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ దవే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. ఈ కేసు ఓ పౌరుడి ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్న వ్యవహారం అని నివేదించారు. పిటిషనర్ తన సొంత నియోజకవర్గానికి, సొంత ఇంటికి రాకుండా పోలీసులు పదే పదే అడ్డుకుంటున్నారని, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకి ఉల్లంఘించడమే అవుతుందన్నారు. పిటిషనర్ మాజీ ఎమ్మెల్యేని, ఆయన్నే పోలీసులు అడ్డుకుంటున్నారంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఓ వ్యక్తి తనకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా సంచరించే హక్కును రాజ్యాంగం ఇచ్చిందన్నారు. పెద్దారెడ్డి తన ఇంటికి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుందని చెప్తున్నారని, వాస్తవానికి వాటి పరిరక్షణ బాధ్యత పోలీసులదేనని గుర్తు చేశారు. పెద్దారెడ్డికి భద్రత కల్పించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును సైతం పోలీసులు అమలు చేయలేదని పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు చెప్పారు. దీంతో పోలీసుల మీద పిటిషనర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ ధిక్కార పిటిషన్లో సైతం సింగిల్ జడ్జి పిటిషనర్ పెద్దారెడ్డికి భద్రత కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు ఈ ఉత్తర్వులు మొత్తాన్ని సవాల్ చేయకుండా కొంత భాగాన్ని ఎంపిక చేసుకుని అప్పీల్ దాఖలు చేశారని దవే, సుధాకర్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అప్పీల్కి ఎలాంటి విచారణ అర్హత లేదన్నారు. తన భద్రతగా ఈ ఖర్చును భరించేందుకు పెద్దారెడ్డి సిద్ధంగా ఉన్నారని ధర్మాసనానికి దవే తెలిపారు. తాడిపత్రిలో ఇంటికి వచ్చేందుకు పెద్దారెడ్డికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. సొంత భద్రత లేకుంటే అందుకు అయ్యే వ్యయాన్ని ఆయనే భరించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అయినా ప్రభుత్వం పెద్దారెడ్డికి భద్రత కల్పిస్తుందనుకోవడం లేదని దవే నివేదించారు. అధికార పార్టీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. వాదనమైన ధర్మాసనం కోర్టు ధిక్కార వ్యాజ్యాలను సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు అయ్యే వ్యయాన్ని భరించాలని పెద్దారెడ్డికి సూచించింది.